హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమా, స్పెయిన్లో తెలుగమ్మాయి. ఈ వీడియోలో మనం విమానం ఎలా ఎక్కాలి అనేది చూడబోతున్నాం అనమాట. స్టెప్ బై స్టెప్. చాలామంది ఫస్ట్ అంటే వాళ్ళకి ఎలా విజిట్ చేయాలి, ఎలా ఎక్కాలి అనేది ఐడియానే ఉండదు. మేబీ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఇంటెన్షన్తో వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే, మేమైతే ఇప్పుడు స్పెయిన్కి ట్రావెల్ అవుతున్నాము. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్కి రాగానే లగేజ్ అంతా లగేజ్ కార్ట్ అనే దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. మనము ప్రతి ఒక్క కంట్రీలో ఎయిర్పోర్ట్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. బట్ కానీ ప్రాసెస్ మాత్రం సిమిలర్గా ఉంటాయి అన్నమాట. మనం వచ్చి రాగానే ఏం చేయాలంటే ఇలాంటి డిజిటల్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఇక్కడ మనం వెళ్ళే ఫ్లైట్ టైం అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము అబుదాబీకి వెళ్ళాలి. అక్కడ టైం చూసినట్లయితే 21:55 ఉంది కదా, అది అన్నమాట మా టైం. అయితే అక్కడ మనము కౌంటర్ ఉంటుంది. అక్కడ కౌంటర్కి వెళ్ళేసి మన బ్యాగ్స్ అనేది డ్రాప్ చేసేయాలి, చెక్ ఇన్ చేసేయాలి. అక్కడ చెక్ ఇన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చెక్ ఇన్ అంటే ఈ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ అన్నీ మనం డ్రాప్ చేసేస్తాము. డ్రాప్ చేసేసి మనకు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ అంటే టికెట్ అనమాట. దాంతోనే మనము ఫ్లైట్లో ఎంటర్ చేయడానికి అలో ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మనం ప్రాసెస్ అంతా ఫినిష్ చేద్దాం. మన కౌంటర్ ఏది అనేసి మనం ఆ డిజిటల్ స్క్రీన్లో చూసుకోవాలన్నమాట. మాకైతే A to A10 వరకు అని చూపించారు. మనం ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నీట్గా మనకి ABCD అన్ని కౌంటర్స్ నీట్గా డిస్ప్లేలో అట్లా హైలైట్ చేసి ఉంటారనమాట. యాక్చువల్గా మాది డైరెక్ట్ ఫ్లైట్ కాదనమాట. ఇక్కడ నుంచి మేము దుబాయ్కి వెళ్ళాలి, దుబాయ్ నుంచి స్పెయిన్కి. అందుకే దుబాయ్ అని మెన్షన్ చేశాను. తర్వాత వెళ్ళే దారిలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా ఎయిర్పోర్ట్. అక్కడ కనిపిస్తుంది అప్పుడు మనం ఏ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ క్యూలో ఉన్నారు చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన కౌంటర్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం చెక్ ఇన్ చేయాలన్నమాట. చెక్ ఇన్ చేయాలంటే వాళ్ళు పాస్పోర్ట్ అడుగుతారు, ఐడి కూడా అడుగుతారు. అవి రెండు చూపించామనుకోండి మన బ్యాగ్స్ ఎంత వెయిట్ ఉన్నాయనేది చెక్ చేస్తారనమాట. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి. చెక్ ఇన్ బ్యాగ్ అంటే ఇప్పుడు మనం స్కాన్ చేసి పంపించేస్తాం కదా, దాన్ని చెక్ ఇన్ బ్యాగ్స్ అంటారు. పెద్ద పెద్ద బ్యాగ్స్. క్యాబిన్ బ్యాగ్ అంటే మనతో పాటు తీసుకుపోతాం కదా, వాటిని క్యాబిన్ బ్యాగ్ అంటారు. ఈ చెక్ ఇన్ బ్యాగ్ అన్ని మనము స్కాన్ చేసి పంపించేస్తున్నాము. మాకైతే 105 kg ఉంది మొత్తం కలిపి. మనం ఇంకా కొంచెం తక్కువే తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళ వెయిట్ మన వెయిట్ డిఫరెన్స్ వస్తాయి. తర్వాత ఈ మిగిలిన క్యాబిన్ బ్యాగ్ని మనతో పాటు ఫ్లైట్లోకి తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడే మాది చెక్ ఇన్ అయిపోయింది అనమాట. లగేజ్ అని డ్రాప్ చేసాము. ఇలాంటిది మనకి ఒక బోర్డింగ్ పాస్ అనేది వస్తుంది. మా గేట్ వచ్చేసి D అని చెప్పారు. అక్కడికి వెళ్ళేసి మనకి సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటో అనేది. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆల్ డిపార్చర్ గేట్స్ అనేది. దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి డిపార్చర్ అంటే ఫ్లైట్ వెళ్ళడాన్ని, అరైవల్ అంటే ఫ్లైట్ రావడాన్ని యూజ్ చేస్తారనమాట. ఆ వర్డ్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్పోర్ట్లో టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అవి గుర్తుపెట్టుకొని 1 or 2 టైమ్స్ మనం ట్రావెల్ చేస్తే నీట్గా గుర్తుండిపోతాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ డొమెస్టిక్, ఇంటర్నేషనల్. మనం ఇంటర్నేషనల్ కాబట్టి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఈ టెర్మినాలజీ కూడా మనం తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ అంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ కంట్రీ అనమాట. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడము, ఇంకా దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి పిల్లలు ఉండే వాళ్ళకి స్ట్రాలర్ కూడా ఉంది. ఇది మనం ఫ్లైట్లో ఎంటర్ అయ్యేంత వరకు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత అక్కడే పెట్టేసి వచ్చేయాలన్నమాట. బెంగళూరు అనేది గార్డెన్ సిటీ కదా, సో దాన్ని ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ లష్ గార్డెన్, వాటర్ ఫాల్స్ అండ్ అలాగే న్యాచురల్ ఎలిమెంట్స్తో క్రియేట్ చేశారనమాట ఈ ఎయిర్పోర్ట్ని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇమిగ్రేషన్ చెకింగ్ అండ్ అలాగే సెక్యూరిటీ చెకింగ్ అనేది జరుగుతుంది. ఇమిగ్రేషన్ చెకింగ్లో మన పాస్పోర్ట్, వీసా, బోర్డింగ్ పాస్ ఈ 3 తీసుకొని చెక్ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ ఫేస్ అనమాట ఇది. ఇక్కడ మనకి ఏ పర్పస్ మీద ఇమిగ్రేట్ అవుతున్నారు వేరే కంట్రీకి, అన్ని వ్యాలిడ్గా ఉన్నాయా లేదా అనేసి నీట్గా చెక్ చేస్తారు. ఇమిగ్రేషన్ అండ్ అలాగే సెక్యూరిటీ చెకింగ్ అనేది అయిపోయిందనమాట. ఇమిగ్రేషన్ అంటే మనం ఈ కంట్రీని దాటి వేరే కంట్రీ వెళ్తున్నాం అనేసి ఒక స్టాంప్ వేస్తారనమాట. నీట్గా చెక్ చేసి మన పాస్పోర్ట్, ఐడెంటిటీ కార్డ్ అవన్నీ. తర్వాత సెక్యూరిటీ చెకింగ్ మనం చూసినట్లయితే ఇంకా అన్ని థింగ్స్ అన్నీ బయట చూసి నీట్గా మనల్ని చెక్ చేసి అండ్ మనతో తెచ్చుకున్న ఈ థింగ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. ఇప్పుడు మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. కొంచెం ఆకలిగా ఉంది. ఇప్పుడు మనం డిన్నర్ చేసేసి అక్కడికి వెళ్దాం మెయిన్ గేట్ దగ్గర. అంటే మెయిన్ గేట్ అంటే ఇప్పుడు మనము
ఫ్లైట్లో ఎక్కే ప్లేస్ అనమాట. ఇన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కాలి, ఇక్కడే సగం అలసిపోతాము. అందుకే 3 hours ముందే వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయాలి. ఫార్మాలిటీ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మెయిన్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. అక్కడ మనము ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనేది అస్సలు మిస్ చేయకూడదు. ప్రతి ఒక్క చోట దాన్ని చెక్ చేసుకుంటూనే ఉండాలి. సో దట్ విల్ గెట్ టు నో వేర్ వీ నీడ్స్ టు గో అనమాట. అంటే గేట్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎంత దూరం ఉంది ఏంటి అనేది ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారు చూడండి ఈ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ బోర్డ్లో. అక్కడ మనకి ఇక్కడ గేట్స్ ఇచ్చారు, ఏ గేట్కి ఎంత టైం పడుతుంది అనేది కూడా నీట్గా ఇచ్చారు చూడండి. భలే నచ్చింది నాకైతే. కొన్ని అయితే ఎయిర్పోర్ట్ ట్యాక్సీ అని ఉంటాయి, కొంచెం దూరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్ కంట్రీలో ఉంటాయి అన్నమాట. అవి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అయితే. ఇక్కడ మన ఈ ఇన్ఫర్మేషన్ బోర్డులో మన గేట్కి ఎంత టైం పడుతుందో అది చూసుకొని సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. వెళ్ళే దారిలో మనకి డ్యూటీ ఫ్రీ అనేసి ఒక షాపింగ్ అంతా కనిపిస్తుంది అనమాట. దేర్ యూ కెన్ బై వాట్ ఎవర్ యూ వాంట్ వితౌట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్ అనమాట. ఆ ట్యాక్స్ కూడా ఆ ప్రోడక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, బట్ అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బెంగళూరు డ్యూటీ ఫ్రీ అనే ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. గిఫ్ట్స్ కావాలంటే గిఫ్ట్స్, చాక్లెట్, పర్ఫ్యూమ్స్, ఇంకా ఏంటంటో ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ పే చేసేసి తక్కువ తీసుకోండి, ప్రైస్ కూడా అంతే ఉంటుంది. ఈ డిపార్చర్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది, అది బిజినెస్ మైండ్ అనమాట. ఇక్కడ చాలా కలర్ఫుల్గా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రైస్ చూసి మనకు వద్దులే అని అనిపిస్తుంది. అయినా మనకి ఇవేం పెద్ద అవసరం ఉండదు, ఆల్రెడీ మనం బయట కొనేసుకుని ఉంటాం కదా. సో అందుకని మనకు వెళ్ళే దారిలో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్ని ఫోటోషూట్కి హైలైట్ చేసి ఉంటారు, అక్కడ నచ్చితే ఫోటో తీసుకోవడం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఎలాగో కొంచెం టైం ఉంది, ఆ టైం లోపు ఈ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా అందంగా ఉంది, దీన్ని అలా వదిలేసి వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుకనేసి మన దగ్గర ప్లేస్లోనే, మన ఫ్లైట్కి వెళ్ళే ప్లేస్ దగ్గరలోనే మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అండ్ ఇంకొక థింగ్, ఆ ఇన్ఫర్మేషన్ బోర్డ్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కూడా చూసుకుంటూ వెళ్దాము. సో ఇప్పుడైతే దీన్ని చూసి ఎంజాయ్ చేసేద్దాం. భలే ఉంది కదా ఈ ఎయిర్పోర్ట్. దీన్ని వాటర్ ఫాల్ అంటామా, ఫారెస్ట్ అంటామా, పార్క్ అంటామా, ఏమన్నా తక్కువే అనమాట. అన్నీ మిక్స్డ్ అయ్యి అలా కన్స్ట్రక్ట్ చేసేసారు. ఫుల్గా ఆకలేస్తుంది మాకైతే. 11 అవుతుంది టైము. నైట్ డిన్నర్ చేసేసి ఇంకా ఎక్కేద్దాం ఫ్లైట్ అనుకుంటున్నాము. ఫ్లైట్లో పెడతారు, వాళ్ళు పెట్టే లోపు మనకి మాడి మసైపోతుంది అనమాట టమ్మీ. సో ఒక పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. సో ఈ పిజ్జా అయితే అట్లుంది. టేస్ట్ చెప్పుకోదగ్గ ఏం లేదు కానీ బట్ టమ్మీ అయితే ఫుల్ అయిపోయింది. అక్కడ చూసారా ఎవరో పరిగెత్తున్నారు. మనం లేటుగా వస్తే ఇట్లా పరిగెత్తాలన్నమాట. కనుక్కోలేకపోతే కూడా అట్లే పరిగెత్తాలి. ఎయిర్పోర్ట్ అంటేనే పరుగు అట్లా ఉంటుంది. సో అందుకనే పీస్గా వచ్చేసి ముందు వచ్చేసి పీస్గా అట్లా నడుచుకుంటూ పోతూ, అది కూడా మనకి ఎయిర్పోర్ట్ కొంచెం ఐడియా ఉండే. మనం వీడియో ఎందుకు చేస్తున్నాము అంటే
ఇట్లా మనం ఎక్కువ టెన్షన్ పడిపోకుండా వేరే కంట్రీకి వెళ్ళినా వేరే సిటీకి వెళ్తున్నాము ఫ్లైట్లో అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అది పెద్ద టార్చరే. ఫస్ట్ టైం వెళ్తున్నామంటే దిగేంత వరకు అంతా అదే టెన్షన్ ఉంటుంది. సో అందుకని ఈ వీడియో ఒక్కరికి ఇద్దరికి యూజ్ అయితే కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు అండ్ అలాగే ప్రైస్ ఎక్కువ పెట్టలేని వాళ్ళు, పిల్లలు ఉండేవాళ్ళు ఫుడ్ స్నాక్స్ ఇంట్లో నుంచి తెచ్చుకోవడం బెస్ట్. ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, పైగా టేస్టీగా కూడా ఉండదు. సో అందుకనేసి లైట్గా ఫుడ్ మీతో క్యారీ చేయడానికి ట్రై చేయండి, ఇన్స్టెంట్గా టమ్మీ ఫుల్ చేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇది లాస్ట్ ప్రొసీజర్ అనమాట. వన్స్ వి రీచ్ అవర్ గేట్ మనం ఏం చేయాలంటే అక్కడ కాసేపు వెయిట్ చేయనిస్తారు. మనకి వెయిట్ చేసిన తర్వాత ఇంక అందరు క్యూలో నిలబడడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ప్రయారిటీ కింద ఒక లైన్ ఉంటుంది, నార్మల్ లైన్ అదే ఒకటి ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే ప్రయారిటీ కింద వెళ్ళిపోవచ్చు మనము. అదే ఎవరు లేనప్పుడు నార్మల్ కింద అక్కడ లైన్లో నిలబడాలి. అక్కడ మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు అండ్ అలాగే బోర్డింగ్ పాస్ అన్నాం కదా అది స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని ఏరో బ్రిడ్జ్ ఆర్ జెట్ బ్రిడ్జ్ అంటారు. ఇది టెర్మినల్ నుంచి డైరెక్ట్గా మనం ఫ్లైట్లోకి వెళ్ళడానికి యాక్సెస్ అనమాట. ఇంకొకటి మనకి ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి. ఒకవేళ ఫ్లైట్ దూరంలో గన ఉంటే మనకి ఎయిర్పోర్ట్ బస్సెస్ నుంచి తీసుకెళ్ళి అక్కడ మనకి ఫ్లైట్ అనేది ఎక్కిస్తారు అనమాట. ఇక్కడ ఫ్లైట్లో ఎంటర్ చేసేటప్పుడు కూడా మన బోర్డింగ్ పాస్ అనేది చెక్ చేసి దే విల్ నావిగేట్ అస్ వేర్ ఇస్ అవర్ సీట్ అన్నీ చెక్ చేసి పంపిస్తారు. అన్ని ప్రాసెస్ అయ్యేంత వరకు మనం ఫ్లైట్ అనేది ఎక్కము. అవన్నీ అయ్యేసరికి నీరసించిపోతాం. నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడే ఫ్లైట్లో ఎక్కామన్నమాట. ఎక్కిన తర్వాత మనకి బెల్ట్ అనేది ఉంటుంది, ఇలా వేసుకోవాలి. బెల్ట్ ఇట్లా మళ్ళీ రిమూవ్ చేసేటప్పుడు ఇప్పుడైతే మేము అబుదాబి ఎయిర్పోర్ట్లో దిగాము. ఇక్కడే మనకి ట్రాన్సిట్ ఉంటుంది. మనుషులు చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ట్రాన్సిట్ అన్నప్పుడు. ట్రాన్సిట్ అంటే మనము డైరెక్ట్గా ఫ్లైట్ లేనప్పుడు ఒక ప్లేస్లో ఆపి మళ్ళీ అక్కడి నుంచి మన డెస్టినేషన్కి ఇంకో ఫ్లైట్ తీసుకోవాలి. మనం ఇలాంటి ప్లేస్లో దిగేసి ఫాస్ట్గా చూడాల్సింది ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనమాట. ఇప్పుడు మనం బార్సిలోనాకి వెళ్ళాలి. సో అందుకనేసి మేము బార్సిలోనా ప్లేస్ టైం చూసుకొని ఆ గేట్ దగ్గరికి ఫాలో అవ్వాలన్నమాట. మనకి డైరెక్షన్స్ కూడా నీట్గా ఉంటాయి. గేట్ అంటే తెలుసు కదా, ఆ ఫ్లైట్ ఎక్కే ప్లేస్ అనమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఎవరైనా అడిగినా వాళ్ళు అసిస్ట్ చేస్తారు. మాకు కొంచెం టైం ఉంటే మేము అలా షాపింగ్ కూడా చేసుకున్నాం ఇక్కడ. ఈ అబుదాబి ఎయిర్పోర్ట్ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి హైజెనిక్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చోడానికి సెటప్ కూడా చూడండి ఎంత బాగుందో. రెస్ట్ తీసుకోవచ్చు మనము. ఫుల్గా ఆకలేస్తుంది, పిచ్చి పిచ్చివన్నీ తినడమే. సో మనకి ఫ్లైట్ జర్నీ చేస్తున్నామంటే నిద్ర ఉండదు, ఫుడ్ అవన్నీ సరిగా ఉండదు అనమాట. మనము ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. సో కింద చూడండి అబుదాబి అంతా లైట్తో ఏం మెరుస్తూ ఉందో అసలు. వన్స్ మనము ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత మన సీట్స్ ఎక్కడ ఉన్నాయనేది వెతుక్కోవాలన్నమాట. మన బోర్డింగ్ పాస్లో ఉంటాయి రైట్ సైడ్లో కార్నర్లో. అవి వెళ్ళి మన లగేజ్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కదా పైన పెట్టుకోవచ్చు. మన సీట్ పైన ఉంటాయి, లేకపోతే సీట్ కింద కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ బ్యాగ్స్ ఫిట్ అయితే మాత్రం. తీసుకొని మనం رحبوا بضيوفنا الذين انضموا الينا الان. اهلا بكم على متن رحلتنا لهذا اليوم. ذكروا بنين عاطفين والسمال والعاد السجاير والعواد الثقاب والسجاير الالكترونيه. ఇప్పుడేమో వాడికి ఒక బ్యాగ్ ఇచ్చారు, లాస్ట్ టైం ఒక బాటిల్ ఇచ్చారు, ఒక బ్యాగ్ తగిలించుకో. ఏ బ్యాగ్లో ఏమేమి ఇచ్చారని చూద్దాం. కానీ మ్యాండేటరీ ఎక్కడ చూసినా ఏంటి అయితే ఒక దాంట్లో ఇస్తారు. లాస్ట్ టైం ఏమో ఇచ్చారు. లేదు స్పైడర్ మ్యాన్ అది సూపర్ మ్యాన్ది జస్ట్ అట్లా వేసుకుంటారు కదా. బాగుంది కదా. వాడికేమో కానీ నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇలాంటివి చూసినప్పుడు. వాడికంటే నేను ఎక్కువ ఇష్టం. దర్శి చూడు నీకేమి ఇచ్చారు, ఇంకేమి ఇచ్చారు. సూపర్ మ్యాన్ బ్యాగ్ సూపర్ మ్యాన్ అయ్యో సూపర్ మ్యాన్ చూపి స్టాండ్ చేయి, సూపర్ మ్యాన్ స్టాండ్ చేయి, సూపర్ మ్యాన్ బ్యాక్ తిరుగు, బ్యాగ్ 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 తిరుగు. అటు సైడ్ ఇట్లా ఫ్లైట్లోకి రాగానే మన మొబైల్
ఫ్లైట్ మోడ్లో పెట్టేసి మనం బెల్ట్ వేసేసుకొని, ఒకటి నిద్రపోవాలి, 2 ఆకలేస్తే ఫుడ్ కోసం వెయిట్ చేయాలి, ఆకలి వేయకపోతే నిద్రపోయి, లేకపోతే టీవీ చూసుకోవడం, బుక్స్ ఉంటే బుక్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఆకలి వేసింది కాబట్టి ఫుడ్ కోసం కాసేపు వెయిట్ చేశాను, అన్నీ వచ్చేసాయి అనమాట. నీకు హాట్ డాగ్స్ అండ్ అలాగే మిక్స్డ్ ఫ్రూట్స్ అండ్ అలాగే ఒక ఆమ్లెట్, వాటర్ బాటిల్ చిన్నది, అండ్ తర్వాత కొన్ని ఇవన్నీ కర్డ్, తర్వాత కార్న్ఫ్లేక్స్ అన్నీ వచ్చాయి దాంట్లో. సో అవన్నీ నచ్చితే తింటాము, లేకపోతే నచ్చకపోతే పక్కన పెట్టేస్తే వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. ఇంకా మఫిన్ ఒకటి ఇచ్చారు. సో అలా ఫుడ్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇంకా మనకి ఏదైనా డౌట్ ఉన్నా, భయంగా ఉన్నా, అక్కడ క్యాబిన్ క్రూస్ ఉంటారు, వాళ్ళని పిలిపించి ఐఎమ్ ట్రావెలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐ నీడ్ యువర్ అసిస్ట్ అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అసిస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్ యూజ్ చేయాలంటే కూడా ఎలా ఓపెన్ చేయాలి, అది ఎంటీ ఉందా ఫుల్ ఉందా అనేది అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇదైతే బిజినెస్ క్లాస్ అనమాట. బిజినెస్ క్లాస్ అయితే సపరేట్గా ప్రైవసీని మెయింటైన్ చేస్తూ అలా ఉంటాయి చాంబర్ లాగా. మనం వన్స్ ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిన తర్వాత మన లగేజ్ అంతా పికప్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చినదై ఉండాలి, లేకపోతే మీకు యూజ్ అయి ఉండాలన్నమాట. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.